కుచ్చివి ఏది అడిగితే అది ఆడపిల్లలందరికీ మాటిచ్చారు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తుండు, 1,00,000 ఏం మీకు సరిపోతుంది, మీకు మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ 1,00,000 రూపాయలు ఏనికి కూడా కింద మీద పడుతున్నారు వీళ్ళు. అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు. బచ్చియోంకు స్కూటీ దేతే పోలే, ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలో గిన్న పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే, लूटी ज़बरदस्त चल रहा है इनका। आप देखो लूटी बोलते मैं ऐसे ही नहीं बोल रहा हूँ, आप एक मिनट के लिए सोचो। आज आपके एर्रगड्डा डिवीजन में काफ़ी सारे बस्तियाँ हैं, ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో. మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇల్లు గులగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు, స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల్లో ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం బొచ్చెడు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరిపోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది, ఇల్లు కూడా కొడతామని నోటీస్ వేసింది. వేసే వరకు హైబత్ తిన్నది. తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట, రాత్రి అంతా ఏడ్చింది. ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటినే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గాల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే, మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని, కూలగొట్టే పని? ఏం చేసిండు కేసీఆర్ మీదకెళ్ళి? ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59. అదొకటే కాదు, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీకు గల్లబడితే, మీ చిత్తారమ్మ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టేవాడు వద్దన్నాడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీతా మనం అడగవలసిన అవసరం ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నది, మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది, నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం. ఇవాళ అక్కడికి వచ్చింది, రేపు నీ ఇంటి మీదకి వస్తుంది. ఇవాళ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చింది, బుచ్చమ్మకి వచ్చిన జాబు బాధ రేపు మీకు వస్తుంది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేను. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా, యాద పెట్టుకోండి. ఈ హైడ్రాకు, ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన కింద ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువుల తాలాబ్లో ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, డాక్టర్ వివేక్ మీ దగ్గరే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు FTL ఉంది, వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్ల, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్ల రెడ్డి కుంటలు ఉన్నది. రెడ్డి కుంట అంటే ఏంది? కుంట అంటే చెరువే కదా, చెర్లనే ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాలాబులు ఉంది అది కూడా. ఆ ఇల్లుకు ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు? గరీబోళ్ళు. అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యాకర్తే క్యాకర్లేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా,
ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుందని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది. మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. యాది పెట్టుకోండి ఈ మాట. ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు. మీరు చూడుర్రి 100 రోజుల్లో అన్ని చేస్తామన్నారు. 6 गारंटी बोले, सब कुछ कर देता हूं बोले. क्या क्या बोले? आपका जो 2000 का वजीफा है जो केसीआर साहब ने बढ़ा के 200 से बढ़ा के 2000 करे, आपको हम दुगना कर देंगे, 4000 देता हूं बोले. 100 दिन में देता हूं बोले. दिए क्या किसी को 4000? किसी को मिला 4000? अरे 4000 కాదు ముసలోళ్ళ. ఇంకా రేవంత్ రెడ్డి సాబ్ ఇంకో మాట చెప్పిండు. కేసీఆర్ గారు ఒక ముసలమ్మకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ముసలోనికి ఇచ్చి ముసలమ్మకి ఇవ్వకపోతే అన్యాయం అవుతుంది, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకొక అడుగు ముంగటేసి మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అత్తమ్మకి వచ్చినాయా కోడలకు వచ్చినాయా? ఇద్దరికి లేవు. నేను మొన్న సూర్యాపేట పోయినా. ఆడ ఒక మన నాయకుడు పెళ్ళి అయితే, కొత్తగా పెళ్ళి అయింది, పెళ్లికి పోలేదు. వాళ్ళ ఇంటికి చుట్టపు సుగ్గా రమ్మంటే ఛాయ్ అవుతుంది రమ్మంటే పోయినా. పోతే ఆ లీడరు మనోడు చిన్నపిల్లగాడు, ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు, ఆయన కూడా మొన్న పెళ్ళైంది. ఏడున్నాడు కార్పొరేటర్ యూసుఫ్ కూడా ఇక్కడ నుండి పోయింది, ఇప్పుడే పోయింది. సో ఆ పిల్లగానికి కూడా మొన్ననే పెళ్ళైంది. అట్లే సూర్యాపేటలో వాళ్ళ పెళ్ళి అయితే పోయినా. పోతే ఆ లీడర్ సాబ్ వాళ్ళ అమ్మని పిలిచిండు. వాళ్ళ అమ్మని పిలిచి అన్న మా అమ్మని పరిచయం చేసి, నమస్తే అమ్మ బాగున్నారా, మరి కోడల పిల్ల ఎట్లుంది, బాగానే చూసుకుంటున్నావా అన్న. అరే ఏం కోడలు కూతురా అని ముక్కిరిసినట్టు మాట్లాడు. అరే ఇట్లా వాటి పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా. అంటే కోడలు వస్తే 2,500 వస్తాయి అనుకున్నా, రాలే. అనగా నా కోడల పిల్ల కూడా మహా గడుస్తుంది. ఆమె వెంటనే బయటకు వచ్చింది. అత్తమ్మ నీకు కూడా 4,000 వస్తాయి అనుకుని వచ్చినాయా? అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త పంచాయతీ కూడా మోపోయినాయి అత్తకోడలు. గట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. ఒక్క అత్తకోడల పంచాయతీలే కాదు, రాష్ట్రంలో ఎన్ని మాటలు చెప్పిర్రు, ఎన్ని కథలు చెప్పిర్రు. 24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క పని మొదలు పెట్టిరా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిండ్రా? కొత్త అండర్ పాస్ వేసిండ్రా? అవి ఎట్లా చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండ్రు, పెయింటింగ్లు వేస్తుండ్రు రోజు. అది ఒకటైతే బాగా చేస్తున్నారు, పెయింటింగ్లు వేసుడు, రిబ్బన్లు కట్ చేసుడు. జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండ్రు. ఏడవిలు కట్టింది కనబడుతుందా, పోయి కట్ చేద్దాం, అటువంటి పరిస్థితి ఉన్నది కాదు. కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా, ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలివి లేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా మీ కాడికి వస్తుంది. బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు పోయి అడ్డంగా నిలబడి, వాళ్ళకు అండగా నిలబడి, వాళ్ళకు అన్యాయం జరిగితే చివరిదా కొట్లాడి, నా తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా మనం కూడా చేయాల్సింది అదే. మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి